హరి ఓం. యోగాంజనేయుడు వీరాంజనేయునిగా ఎలా మారారు అని. సహజంగా వచ్చిన రుద్ర తేజస్సుతో పాటు దేవతలందరి వల్ల లభించిన దివ్యాస్త్ర శక్తి, రామచంద్రుని మూర్తి ద్వారా లభించిన రామతారక మంత్రశక్తి, ఇవన్నీ కలిపే హనుమత్ స్వామిలో దర్శించాలి. కానీ జాంబవంతుడు చెప్పే వరకు హనుమంతుడు యోగాంజనేయుడు, జాంబవంతుడు చెప్పిన తర్వాత వీరాంజనేయునిగా మరొక విజృంభణని స్వామివారు చేయబోతూ ఉన్నారట. హనుమత్ విజృంభణ ఘట్టమే సుందరకాండకి నాంది, కిష్కింధకాండకి అది స్వస్తి వాక్యం. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిద్యతలాంగూలం హర్షాచ్చబలమేయివాన్ అని అన్నారు వాల్మీకి. అక్కడ హనుమాన్ మంత్ర విశేషాలు చూపిస్తున్నారు. హనుమంతుని వృత్తాంతాన్ని జాంబవంతుడు చెప్పిన వెంటనే మిగిలిన వానర వీరులు ఒక్కసారి ఆశ్చర్యపోయారట. ఇన్నాళ్ళు మనం చూసి పెద్దవాడని నమస్కరించే మహానుభావుడు అంత పరాక్రమ సంపన్నుడు, అంత దివ్యమైన పుట్టుక కలవాడా అని వారంతా జాంబవంతుని ద్వారా విన్న విషయాలతో హనుమని స్తోత్రం చేయడం మొదలుపెట్టారట. ఆ స్తోత్రానికి తగ్గట్టుగా స్వామి పెరిగిపోతున్నారట. ఎప్పుడైనా దేవతా స్తోత్రము చేస్తున్నప్పుడు ఆ శబ్దరాశి అందులో వర్ణించిన గుణ లీలా మహిమల వల్ల ఆ దేవతా తేజస్సు ఆవిష్కృతమవుతుంది. ఈ యొక్క రహస్యం తెలిస్తే వాల్మీకి మహర్షి అన్న మాట అర్థమవుతుంది. స్తోత్రానికి అనుగుణంగా దేవతానుగ్రహం ఆవిష్కృతమవుతుంది. స్తోత్రాలు దేవత యొక్క శబ్దరూపాలు. ఆ శబ్దరూప ప్రకంపనలోంచే దేవతాశక్తి వ్యక్తమవుతుంది. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః అనే స్తోత్రానికి తగ్గట్టుగా తనను తాను స్వామి పెంచుకున్నాడు. కూర్చున్నవాడే పెరిగిపోతున్నాడట. స్వామివారి తోక ఎత్తి భూమి మీద ఒక్క దెబ్బ కొట్టారట. రామతారక మంత్రాన్ని, హనుమత్ ఆపదుద్ధారక మహామంత్రాన్ని జపం చేసి సిద్ధింపచేసుకున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఈ ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా దర్శించారట. అట యోగింబలె కూరుచున్న ప్రభువౌ నయ్యాంజనేయుండు సంస్ఫుట స్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తి కర్తాన్వయ ఘనోల్భనంగున దిశా స్తోమంబు నిండారేనంతట దర్శించడు వానరోత్తముల నేత్రంబుల్ దువాలింపగన్ స్తోత్రోక్తి కర్తాన్వయ స్ఫుట పగనోల్భనంబుగా ఆ స్తోత్రంలో చెప్పిన భావానికి శబ్ద ప్రకంపనలకు అనుగుణంగా దిశాస్తోమంబు నిండారే, దిక్కులంతటా వ్యాపించిపోయాడు హనుమత్స్వామి. ఆ తేజస్సు చూస్తూ ఆ క్రింద ఉన్న వానరోత్తముల కళ్ళు మిరుముట్లు గొలుపుతున్నాయట. అంతవరకు ఇలా మాట్లాడిన వానరులు ఇప్పుడు తలెత్తి చూస్తున్నారు. క్రమంగా ఆకాశ పర్యంత సంవర్ధి అయిన స్వామి కూర్చునే ఎదిగిపోయారట. ఇప్పుడు లేచి నిలబడాలి. యోగి వలె కూర్చున్న స్వామివారు 4 దిక్కులు ఒక్కసారి చూసి తోకని కొట్టి లేచి నిలబడ్డాడట. ఆ నిలబడ్డవాడు ఒక మహాకల్పవృక్షం వలె నిలబడ్డాడట. ఒక మహావృక్షం ఆకాశం వరకు పెరిగితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట మన హనుమత్స్వామి. ఆ హనుమంతుడే మన కల్పవృక్షం. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధు చింతామణిస్తు హనుమాన్ కో విచారః కుతో భయం అంటోంది సంహితా గ్రంథం. శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం అని ధ్యాన శ్లోకాల్లో వర్ణిస్తూ ఉన్నారు. భక్తకల్పమహీరుహం, భక్తుల పాలిటి కల్పవృక్షం ఆంజనేయ స్వామివారు. నిరంతర రామమంత్ర జపం చేసేవారికి మోక్షానికి కావలసిన జ్ఞానము తరువాత మోక్షము లభిస్తుంది కనుక దానికి తారక మంత్రమని పేరు. అద్భుతమైన జ్ఞానమోక్షాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రామమంత్రం పట్టుకుని
లౌకికమైన కోరికలు కోరుతారా? వద్దు అంటాడు ఆంజనేయ స్వామి వారు. ఎవరైనా రత్నాలు ఇచ్చి ఉప్పు కొనుక్కుంటారా? ఆయనకి రామమంత్రం విలువ తెలుసు. రామమంత్రం చేస్తే ఐహిక సుఖాలు రావని అర్థం కాదు. రా రామమంత్రం చేస్తూ ఉండండి. అది మోక్షమిచ్చే మహామంత్రం. ఏవైనా కష్టాలు కలిగినా సుఖాలు కావాలన్నా రామమంత్రం చేస్తూ ఉంటే మీకు కావలసిన సుఖాలు నేను ఇస్తాను, కష్టాలు నేను తొలగిస్తాను అంటాడు హనుమ. రామనామ జప పరాయణునికి హనుమంతుడు కల్పవృక్షంలా నిలబడతాడట. రామభక్తులకు సర్వాభీష్ట ప్రదాత హనుమత్స్వామి. భక్తకల్పమహీరుహం. నేను నిలబడగానే భక్తులకు కల్పవృక్షం నిలబడినట్లు కనపడతాను. అదే శత్రువులకు మాత్రం నా భుజాలు యమలోకం జెండాల వలె కనపడతాయి అంటున్నాడట. అలా కల్పతరువు వలె నిలబడి స్వామివారు అందరినీ ఉద్దేశించి అభయవచనములు చెప్తూ ఉన్నాడట. ఇప్పుడు అలా స్వామివారు నిలబడి ఉద్యమిస్తున్న సందర్భంలో సుందరకాండ ప్రారంభమవుతుంది. హనుమత్ విజృంభణ అయ్యింది. సుందరకాండ ప్రారంభం అవుతుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణ చరితే పథి. సంహితా గ్రంథం ఉమా సంహితలో శివుడు పార్వతీదేవికి చెప్తూ ఈ శ్లోకం కూడా ఉట్టంకిస్తాడు. ఈ శ్లోకాన్ని ఎవరు పఠిస్తారో వారికి కార్యసిద్ధి లభిస్తుంది. ప్రథమ శ్లోకంలోనే అటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. సుందరకాండ ప్రత్యేకత తెలుసుకుంటూ ఈ శ్లోక వ్యాఖ్యానం చేసుకుందాం.